హైదరాబాద్లో నివసించే యువ విజ్ఞాని అర్జున్ కాలయంత్రం మీద పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అతనికి చిన్ననాటి మిత్రురాలు వేదిక శాస్త్రవేత్తగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి కాలచక్రం 369 అనే టైం మిషన్ను అభివృద్ధి చేస్తారు. ఒకరోజు దాన్ని పరీక్షిస్తున్న సమయంలో యంత్రంలో జరిగిన చిన్న లోపం కారణంగా ఇద్దరూ టైం మిషన్లో నలిగిపోతారు. వారు తొలి ప్రయాణంగా వెళ్తారు 2390 సంవత్సరంలోకి. అక్కడ ఒక అధునాతన కానీ హృదయశూన్య ప్రపంచం. ప్రకృతి మాయమైపోయి జీవన విధానం పూర్తి స్థాయిలో యంత్రాల మీద ఆధారపడుతుంది. ప్రజలు భావోద్వేగాలను కోల్పోయారు. ఆ భవిష్యత్తును చూసి అర్జున్, వేదిక ఉలిక్కిపడతారు. ఈ భయంకర భవిష్యత్తు మన తప్పులే కారణమని వారు గ్రహిస్తారు. వారు తిరిగి తమ కాలానికి వచ్చేందుకు యత్నిస్తుంటే టైం మిషన్ లోపం వల్ల మరోసారి 1500 సంవత్సరానికి వెళ్తారు ఈ విజయనగర సామ్రాజ్యం కాలంలోకి. అక్కడ వారు శ్రీకృష్ణదేవరాయల పాలనను చూస్తారు. అర్జున్ తన ఆధునిక జ్ఞానంతో రాజుగారి గౌరవం పొందుతాడు. వేదిక రాజమహలంలో విద్య బోధించే గవర్నెస్గా మారుతుంది. అయితే సమస్య అప్పుడే మొదలవుతుంది. శకున్ అనే అత్యాశగల వ్యాపారి భవిష్యత్తు నుండి మిషన్ను దోచుకుని చరిత్రలోకి ప్రవేశిస్తాడు. అతడి ఉద్దేశం విజయనగర రాజ్యంలో నిధులు, మంత్రాల పుస్తకాలు దోచుకొని తనకు అధిక శక్తి సంపాదించడం. అతడు కాళినాగ మంత్ర గ్రంథంను దొంగిలించి చరిత్రను మార్చేస్తాడు. ఈ పరిణామాలు చరిత్రను, భవిష్యత్తును భయంకరంగా ప్రభావితం చేస్తాయి. అర్జున్, వేదిక కలిసి గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రాన్ని ఉపయోగించి మళ్లీ టైం మిషన్ను సవరించి తయారు చేస్తారు. శకున్ను ఎదుర్కొని అతడిని కాల ప్రవాహంలో వెనక్కి నెట్టి చరిత్రను తిరిగి సరిచేస్తారు. చివరకు వాళ్లు విజయవంతంగా 2025కి తిరిగి వస్తారు. కానీ భవిష్యత్తు మళ్లీ దారుణంగా మారకూడదన్న ఉద్దేశంతో ఒక సామాజిక సందేశంతో ప్రయాణం ముగుస్తుంది. సాంకేతికత ఒక శక్తివంతమైన ఆయుధం. దాన్ని మానవ మేలుకు వాడితే భవిష్యత్తు వెలుగవుతుంది. కానీ దుర్వినియోగిస్తే చీకటి తప్పదు. మన సంస్కృతిని, ప్రకృతిని కాపాడటం మన భవిష్యత్తు బాధ్యత.